న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో భారత్ పరాజయం పాలైంది. 7 వికెట్ల తేడాతో కివీస్ విజయం సాధించింది. దీంతో 3 వన్డేల సిరీస్ను కివీస్ 1-1తో సమం చేసింది. ఇక సిరీస్ నిర్ణయాత్మక 3వ వన్డే ఈ నెల 18న ఇండోర్లో జరగబోతుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని న్యూజిలాండ్ 47.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కివీస్ బ్యాట్స్మెన్ డారిల్ మిచెల్ 131 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అటు విల్ యంగ్ కూడా 87 పరుగులతో రాణించాడు. ఓపెనర్లో డేవాన్ కాన్వే అలాగే హెన్రీ నికోలస్ త్వరగానే నిష్క్రమించిన తర్వాత వచ్చిన విల్ యంగ్ అలాగే డారిల్ 3వ వికెట్కు 162 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. గ్లెన్ 32 పరుగులు చేశాడు. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియాలో కేఎల్ రాహుల్ 112 పరుగులతో అజేయంగా నిలిచాడు. సెంచరీతో మెరిశాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ 56 రన్స్తో రాణించాడు. ఇక రోహిత్ శర్మ 24 రన్స్ చేయగా విరాట్ కోహ్లీ 23, రవీంద్ర జడేజా 27, నితీష్ రెడ్డి 20 పరుగులు చేశారు. శ్రేయస్ అయ్యర్ నిరాశపరిచాడు.